హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సూర్య గారు కార్తిక్ సుబ్బరాజ్ గారు కాంబినేషన్లో వచ్చిన మూవీ రెట్రో. ఈ సినిమాకి మన తెలుగులో టికెట్లు తెగాయి అంటే దానికి రెండు రీజన్స్. ఒకటి సూర్య గారు, రెండు కార్తిక్ సుబ్బరాజ్ గారు. ఇంకా చెప్పాలంటే కార్తిక్ సుబ్బరాజ్ గారి వల్లే ఈ సినిమాకి టికెట్లు తెగుంటాయి. ఎందుకంటే జిగర్తాండా డూప్లెక్స్ సినిమా తర్వాత చాలా మంది ఆయనకి ఫిదా అయిపోయారు. అంతేకాదు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఇక్కడ తెలుగులో ఫామ్ అయ్యారు. సో ఫస్ట్ డే ఈ సినిమాకి టికెట్లు తెగాయి అంటే అందులో మాక్సిమం వాళ్ళే ఉంటారు. అందులో నేను కూడా ఒకనే. అండ్ ఆబ్వియస్లీ జిగర్తాండా డూప్లెక్స్ సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ఈ సినిమాకి జిగర్తాండా డూప్లెక్స్ సినిమాకి కూడా కంపారిజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో జిగర్తాండా డూప్లెక్స్ సూపర్ హిట్ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ గారు, అలాగే కంగువా లాంటి ఒక సూపర్ ఫ్లాప్ తర్వాత సూర్య గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ. సో సూర్య గారికి ఒక మంచి కంబ్యాక్ ఇస్తుంది అని అనుకుంటే నాకైతే ఎక్కలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఏంటి ప్రాబ్లం మాట్లాడుకుందాం. బేసిక్గా కార్తిక్ సుబ్బరాజ్ గారు ఒక స్టైల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక రెగ్యులర్ స్టోరీ కానివ్వండి, ఒక కాంప్లెక్స్ స్టోరీ కానివ్వండి, దాన్ని ఒక కాంటెక్స్ట్లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా డ్యాన్స్ షోస్లో చూస్తూ ఉంటాము, డ్యాన్స్ ఫ్యూజన్ అంటారు. అలాగే కొన్ని సింగింగ్ కాంపిటీషన్లో కూడా సాంగ్స్ ఫ్యూజన్ అంటారు. సో ఇలాగా ఆయన జానర్స్ని కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. లైక్ మైథాలజీ, క్రైము, ఫోక్లోరు. సో ఇలాంటివన్నీ కూడా కార్తిక్ సుబ్బరాజ్ గారు మిక్స్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఆ మూవీలో 1960s, 70s ఆ టైంలో ఉన్న మూవీ స్టైల్ని కూడా ఫిల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో టైటిల్స్ డిజైన్ కానివ్వండి, క్యారెక్టర్స్ డిజైన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సో ఆ స్టైల్ని ఆయన ఫాలో అవుతూ ఉంటారు. ఈ జానర్స్ని మిక్స్ చేసే స్టైల్ అనేది జిగర్తాండా డూప్లెక్స్లో అయితే వర్కౌట్ అయింది, కానీ ఈ రెట్రో సినిమాలో అయితే వర్కౌట్ కాలేదు. జిగర్తాండా డూప్లెక్స్లో మనకి క్యారెక్టర్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, స్టోరీ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు. కానీ రెట్రో విషయానికి వస్తే క్యారెక్టర్స్ చాలా వీక్గా ఉంటాయి, స్క్రీన్ ప్లే లూజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకి బోర్ కూడా కొడుతుంది. ఇదేదో నేను కావాలని చెప్తుంది కాదు. థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక మూవీ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుందా లేదా, ఆడియన్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని చెప్పడానికి వాళ్ళ రియాక్షన్సే మనం చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్లో రన్ అవుతున్నప్పుడు చాలా మంది ఫోన్లు తీసి వాట్సాప్ చూసుకోవడం, వాట్సాప్ మెసేజ్ చూసుకోవడం, స్టేటస్లు చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవడం, మూవీ కంప్లీట్ అవ్వడానికి ఒక 10 నిమిషాల ముందే లేచి వెళ్ళిపోవడం. సో ఇలాంటివన్నీ జరిగాయి. ఇలాంటివన్నీ థియేటర్లో ఉండి చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా ఆడాలి, ఒక మంచి హిట్ అవ్వాలని చెప్పేసి నేను చాలా కోరుకున్నాను. బట్ ఏం చేస్తాం, అన్ని సార్లు కూడా మనం అనుకున్నవన్నీ జరగవు. అసలు ఈ రెట్రో సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో పెంపుడు తండ్రి ఒక గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడు. ఆ కంటైనర్ ని హీరో మాయం చేస్తాడు. దాంతో హీరో పెంపుడు తండ్రితో సహా చాలా మంది హీరో వెంట పడుతూ ఉంటారు. సో హీరో ఆ కంటైనర్ ని ఎందుకు మాయం చేశాడు, అసలు అందులో ఏమున్నాయి, ఆ స్మగ్లింగ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాల గురించి చెప్పాలంటే, ఒకటి సూర్య గారి యాక్టింగ్. ఈ సినిమాలో సూర్య గారు ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఫేస్ లో ఒక చిన్న స్మైల్ కూడా లేకుండా యాక్టింగ్ చేశారు. అలా ఎందుకు చేశారు అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. దాన్ని అయితే సూర్య గారు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అని చెప్పడం మర్చిపోయాను, మూవీ స్టార్టింగ్ లో ఒక లాంగ్ సింగిల్ టేక్ షాట్ ఉంటుంది. అది మాత్రం చాలా బ్రిలియంట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అలాగే సూర్య గారి పక్కన ఒక లాఫింగ్ డాక్టర్ క్యారెక్టర్ చేశారు జయరామ్ గారు. బేసిక్ గా జయరామ్ గారిని ఒక సీరియస్ క్యారెక్టర్స్ లో చూసాం మనం ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ అలవైకుంఠపురం, అలాగే గుంటూరు కారం సినిమాల్లో కూడా. బట్ దానికి కంప్లీట్ ఆపోజిట్ లో ఆయన క్యారెక్టర్ లో చాలా వేరియేషన్ చూపించారు. పొట్ట చెక్కలు అయిపోయేలా నవ్వుకోలేదు, కానీ ఆయన క్యారెక్టర్, ఆయన లుక్స్ చూస్తే మాత్రం నవ్వు వచ్చింది నాకు. నెక్స్ట్ సంతోష్ నారాయణ గారి మ్యూజిక్. కార్తిక్ సుబ్బరాజ్ గారు అలాగే సంతోష్ నారాయణ గారి కాంబినేషన్ అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో దానికి తగ్గట్టే ఇచ్చారు. అండ్ అలాగే ఈ స్టోరీలో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే, ఒక కోర్ ఐడియాని మనందరికీ తెలుసు, కృష్ణుడు కంసుడు స్టోరీ. ఆ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. ఈ సినిమా మొత్తం మీద నాకైతే క్లైమాక్స్ ఒక 5 to 10 minutes అయితే నచ్చింది. జిగర్తాండా డూప్లెక్స్ క్లైమాక్స్ లో మనందరం కన్నీళ్లు పెట్టుకుంటే, ఈ సినిమా క్లైమాక్స్ లో మాత్రం మనందరం నవ్వుకుంటాం. లాఫ్టర్ అనే దాన్ని ఒక థీమ్ గా తీసుకున్నారు. అది మీకు కనెక్ట్ అయితే నచ్చుతుంది, కనెక్ట్ అవ్వకపోతే మ్యాడ్లీగా, క్రేజీగా ఇది ఎక్కడ పిక్చర్ అవ్వవు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ సినిమా చూసిన తర్వాత మీకు కూడా నాలాగే అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.